యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్లో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును గాక అని పలుకుతూ ఉన్నాం. దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు దేవుడు. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ పక్షాన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చెయ్యును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకి ఇస్తున్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడట. దేవుని బిడ్డలారా, ప్రతి వారికి ఒక ఆశ ఉంటాయి. దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నామన్నారు. ఈ దినాల్లో అనేక మంది శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, అవమానాల గుండా వెళ్తూ ఉన్నారు. అయితే దేవుని కార్యం కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారు. చాలా మంది వివాహమై గర్భఫలం లేక, చాలా మందికి వివాహం జరగక, అప్పుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఉద్యోగం రాక, ఎన్ని పరీక్షలు రాసిన, ఇంటర్వ్యూలో పాస్ అవ్వక, రకరకాల సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడి రోజు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను చేయబోతున్నాడట. ఇంతవరకు నువ్వు ఊహించలేదు, నువ్వు అనుకోలేదు, ఎప్పుడు కూడా తలచుకోలేదు. అలాంటి గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన దేవుడు జరిగించబోతున్నాడు. యోబు ఎప్పుడు కూడా గ్రహించలేదు, అనుకోలేదు. అలాంటి గొప్ప కార్యాన్ని యోబు జీవితంలో రెండంతలుగా దేవుడు దయచేసిన దేవుడు. దావీదు ఎప్పుడు అనుకోలేదు అంతటి రాజుగా మార్చబడతాడని. అలాంటి గొప్ప కార్యం చేసిన దేవుడు. యోసేపు ఎప్పుడు అనుకోలేదు రాజుగా మార్చబడతాడని. అలాంటి గొప్ప కార్యం చేసిన దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బ్రతుకుల్లో, మీ పిల్లల జీవితాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారో, ఈ మాటలు వింటూ ఉన్నారో, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీ గురించి మాట్లాడుతున్నాడు. మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు ఈ సంవత్సరంలో మీ పక్షాన జరిగించబోతున్నాడు. గనక ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మీరు అనుకోలేని, గ్రహించలేని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తానన్న ప్రభువా, ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు గ్రహింపలేని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక, వారి బిడ్డల జీవితాల్లో జరుగును గాక, వారి వ్యాపారంలో, వారి ఉద్యోగంలో, వారి పిల్లల జీవితాల్లో ప్రభువా నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన అందరితో ప్రభు మాట్లాడాడు. ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేని కొరకు ఆశ కలిగి ఉన్నారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ హృదయంలో ఎలాంటి తలంపుతో ఉన్నారు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు చూశాడు. అందుకే వాగ్దానం ఇచ్చాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యం మన అందరి జీవితంలో జరుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.